హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. మేము ఎక్కడికి వచ్చేసాం తెలుసా? మా ఇంటికి దగ్గరలో ఉన్న కొలంలోకి వచ్చేసాము. ఇదైతే శివ టెంపుల్ ముందర ఉన్న చెరువు అనమాట. ఈ చెరువులో అయితే తామర పూలు దొరుకుతున్నాయి. సో రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో అందుకోసం అందరు తామర పూల కోసం వచ్చి కోసుకొని వెళ్ళిపోయారు. మేమైతే లేటుగా వచ్చాం కదా, సో అందుకోసం మిడిల్లో ఉన్నాయండి. సో కష్టపడి దోటి తీసుకొచ్చాము. మేమైతే దోటి తీసుకొని మా అమ్మ అయితే పాపం కుస్తీ పడుతుంది చూడండి. అక్కడ ఒక లాస్ట్లో ఒక ఎడ్జ్లో ఒక ఫ్లవర్ వదిలేశారు. సో అందుకోసం ఆ ఫ్లవర్ కోసం మా అమ్మ ఎన్ని కష్టాలు పడుతుంది చూడండి. ఇక్కడ ముందర ఉన్న చెట్టు అయితే ముళ్ళ చెట్టు అండి, మొత్తం ముండ్లు ప్లస్ అందులోన ఇవి మస్కిటోస్, బ్లాక్ మస్కిటోస్ అండి. అవి కుడుతుంటే దద్దులు వచ్చేస్తున్నాయి. సో మస్కిటోస్ తర్వాత వాటర్ కూడా బ్లాక్గా ఉన్నాయండి. అక్కడ వాటర్లో కూడా దిగాల్సి వచ్చింది మా మమ్మీ. తర్వాత ఫేస్ కూడా చూడండి, మాకు సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల అలా అయిపోయింది. సో ఏం చేయలేము. సో కష్టాలు పడుతున్నామండి రేపటి పండగ గురించి. అక్కడైతే ఒక అన్న అయితే మిడిల్లోకి వచ్చేసాడు, వాటర్ మిడిల్లోకి ఆ పువ్వులు తెంపుకోవడానికి. అయినా చాలా కష్టం కదండి, మనకైతే ఈత రాదు కదా, మనం అంత సాహసం చేయలేదు. సో దొరికిన వాటితో తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. సో ఫైనల్గా ఫ్లవర్స్ ఎన్ని తీసుకున్నాము, ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. సో ఇవి మన ఫ్లవర్స్ అనమాట. ఇది వచ్చి అమ్మ పీకింది కదా ఫస్ట్లో స్టార్టింగ్లో, అది అనమాట పెద్ద ఫ్లవరు. సో ఇది ఖచ్చితంగా రాలిపోతుంది రేపటికి. ఈ మొగ్గలు అయితే రేపు ఈవినింగ్కి పనికొస్తాయండి. సో అందుకోసం ఈ మొగ్గలు అలానే పెట్టుకున్నాను. ఫైనల్గా రేపు వరలక్ష్మి వ్రతం పండగ కోసం ఫ్లవర్స్ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.